అసలు ఇంకొక విచిత్రం చెప్పనా? అన్నిటికన్నా చాలా గొప్ప విషయం, వెంకటాచలంలో పరమేశ్వరుని యొక్క ఆస్తిత్వానికి తిరుగులేని నిదర్శనం హాతీరాం బావాజీ గారి యొక్క సజీవ సమాధి వేణుగోపాల స్వామి వారి మందిరం పక్కన ఉంది. ఆయన ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పేరేమిటో కూడా ఎవరికీ తెలియదు, ఆయనతో కలిసి పాచికలు ఆడుతుండేవారు. పాచికలు ఆడుతుంటే అది రాజుకి తెలిసింది. వెంకటేశ్వరుడితో పాచికలాడమా అని ఆయన్ని తీసుకెళ్ళి ఒక గదిలో బంధించాడు. బంధించి ఆ గది నిండా చెరుకు పడేశాడు. పడేస్తే ఆయన స్వామిని ప్రార్థన చేశారు. భక్తులకి రక్షకుడెవరు? పరమాత్మే. ఆయన్ని ప్రార్థన చేస్తే ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకునంతటినీ తినేశారు. హాతీ అంటే ఏనుగు రూపంలో వచ్చినటువంటి పరమాత్మ చేత తను రక్షింపబడడం అనేటటువంటి పరమేశ్వరుని యొక్క లీల ప్రకటింపబడడానికి హేతువైన వాడు కనుక ఆయనని హాతీరాం అని పిలిచారు. ఆయన సజీవ సమాధిలో ఉంటారు ఇప్పటికీ వేణుగోపాల స్వామి మందిరం పక్కనే. ఆయన శిష్యులు మధ్యాహ్నం వరకు అక్కడ ఉండి, మీరు దర్శనానికి వెడితే గట్టిగా మాట్లాడకండి, గట్టిగా మాట్లాడకండి అంటుంటారు. అక్కడే మీరు వెడితే ఒక చిత్రమైనటువంటి ఆకు ఉంటుంది. అది అస్తమానం దొరికేటటువంటి ఆకు కాదు. ఆ ఆకు ప్రసాదంగా ఇస్తారు. ఇంటికి పట్టుకెడతానండి అంటే ఇవ్వరు, ఇక్కడే తినాలంటారు. ఆ ఆకు ఇస్తారు. ఆ ఆకు నములుతారు, నవిలి ప్రసాదంగా స్వీకరిస్తారు. వెంకటాచలంలో ఎన్ని విచిత్రాలున్నాయో సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పి ఆపేస్తాను ఆ విషయాలు. ఎందుకంటే ఇంకా అంతకన్నా సభాముఖంగా చెప్పకూడదు కనుక. మీరు ఇప్పటికీ వెంకటాచలంలో శిలాతోరణాన్ని దాటి ఇంకొంచెం ముందుకెడితే వెంకటేశ్వర స్వామి వారు కార్తీక మాసంలో ఏకాదశి నాడు అనుకుంటాను స్నానం చేయడానికి వస్తారు. అక్కడికి పల్లకీలో తీసుకొస్తారు. అక్కడ స్నానం చెయ్యడం కోసం వేచి ఉన్న వాళ్ళకి స్వామికి నివేదన చేసిన చక్ర పొంగలి అవి పెడతారు అక్కడ. అది కూడా దాటి కొండల లోపలికి వెడితే ఇప్పటికీ గుహలలో ఈ ఎముకలు ఉరప్పంజరాలు బయటికి వచ్చి తపస్సు చేస్తున్నటువంటి మహాపురుషులు ఉన్నారు. మీరు నమ్మి తీరవలసిందే. కానీ తొందరపడి గభాలన వెళదామని ప్రయత్నం మాత్రం చెయ్యకండి. ఉన్నారు పరమసత్యం. చాలామంది పెద్దలు ఇప్పటికీ వెంకటాచలంలో తపస్సు చేస్తుంటారు. ఇంకొక మాట, వెంకటాచలంలో ప్రకటంగా మీ కంటికి కనపడచ్చు, కంటికి కనపడకపోవచ్చు. అక్కడ ఉన్న ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి రాయి, ప్రతి ప్రాణి అన్నీ కారణాంశాలతో వచ్చినవి. అపారమైన పుణ్యాత్ములు ఎవరున్నారో వారు ఆ కొండల మీదకి చేరుతారు. చెట్లై, పుట్టలై, పక్షులై, జంతువులై పరమేశ్వరుని యొక్క ఆవాసమునందు సేద తీరుతూ ఉంటారు. అందుకనే వెంకటాచలం అంటే సామాన్యమైన క్షేత్రం కాదు. నిన్నటి రోజున మీకు ఒక విషయం విజ్ఞాపన చేశాను. భగవద్ రామానుజులు 7 కొండలు ఎక్కవలసి వస్తే పాదములను వెనక్కి కట్టుకున్నారని. ఇంకొక చోట చెప్తారు, ఆయన తాళ్లతో అలా వెనక్కి కట్టుకోలేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో నన్ను 7 కొండల మీదకి మాత్రం రావద్దని అడిగారు. అడిగితే అనంతాచార్యుల వారు అన్నారు, మీరు పాదములతో తొక్కి ఎక్కని కొండ మేమెలా తొక్కి ఎక్కుతాం, అందుకని మేము ఎక్కమన్నారు. ఎక్కనంటే అప్పుడు స్వామికి పుష్పకైంకర్యం ఆగిపోతుందని రామానుజులు కొండ పాదాల దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి 7 కొండల వాడి అనుమతి తీసుకుని నా పాదములతో పైకెక్కుతున్నానని, ఆ పైకెక్కిన తరువాత మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ మలమూత్ర విసర్జన చెయ్యకూడదని కింద శరీర శోధనం చేసుకుని పైకెక్కారు. ఇవాళ మనం 7 కొండల మీద చెప్పులేసుకు తిరుగుతున్నాం. తిరిగినా సరే సర్వేశ్వరుడు మనని క్షమిస్తూనే ఉన్నాడు. నేను ఒకనాడు, నాతో ఆ రోజున ఇక్కడ ఇప్పుడు సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ బ్రహ్మశ్రీ కృష్ణప్రసాద్ గారు నాతో తిరుమల వచ్చారు ఒక రోజున. మేము తిరుమలలో సహస్రదీపాలంకార సేవ మంటపం దగ్గర నించుని ఉండగా ఒక చిత్రాతి చిత్రమైన సన్నివేశం చూశాను నేను. ఒక వ్యక్తి బహువృద్ధుడు. మరి మహానుభావుడికి ఏం కోరిక తీర్చాడో, ఏ వ్యాధి పరిమార్చాడో, ఆయన మాడవీధులంతటా డొల్లు ప్రదక్షిణం చేస్తున్నాడు. చేస్తుంటే పరీక్ష పెట్టినట్టు కుంభవృష్టి వర్షం, ఏర్లు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి. ఎంత చిత్రం అంటే ఆయన దొల్లుతుంటే చెవుల్లోంచి లోపలికి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, నోట్లోంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఆయన మాత్రం లేవలేదు. అలాగే మాడవీధులన్నీ ఇప్పటికీ మీకు ఒక మాట చెప్తున్నాను. నేను ఒకనాడు తిరుమల వెళ్ళాను. అహంకారం లోపల పెరిగిపోయి ఉన్న పాపాత్ముణ్ణి కనుక మెట్ల మార్గం గుండా నడిచి ఎక్కుతుంటే కాళ్ళు నిప్పెట్టి ఆయాసం వచ్చి ఎక్కలేక ఒళ్ళు పెరిగిపోయింది కదా, ఎక్కలేక మెట్ల మీద కూర్చున్నాను. 90 సంవత్సరాల వృద్ధుడు మెల్లిగా ఎక్కుతున్నాడు, నడుము వంగిపోయింది.
ఆయన్ని చూసి అనుకున్నాను, ఏంట్రా 90 ఏళ్ల వృద్ధుడు, ఈయనకి ఈ వయస్సులో ఎక్కవలసి వచ్చిందా? నాలా ఓపికండగా ఎక్కాలి, కానీ ఓపికండి నేనే ఎక్కలేకపోతున్నాను, ఈయన ఏమి ఎక్కుతాడు అనుకున్నాను. అనుకుని ఆయన్ని పిలిచి అన్నాను, అయ్యా 90 ఏళ్ళు వచ్చేసాయి, నడుము వంగిపోయింది, ఇప్పుడు ఎక్కుతున్నారు ఏమిటండి మెట్ల మించి, బస్సులో వెళ్ళిపోయారా అన్నాను. అంటే ఆయన అన్నాడు, ఓ పెద్ద నవ్వు నవ్వి, 90 ఏళ్ల వాడిని అన్నమాట నిజమే, ఇది ఎన్నో మాటో తెలుసా ఎక్కడం? ఎన్ని 100 మార్లు, ఏడాదికి ఎన్ని మార్లు ఎక్కుతానో నడిచి, నువ్వు రా నాతో చూస్తానన్నాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇంకొక 20 నిమిషాలకి నాకు ఆయన కన్ని చూపు కూడా అందలా. గోవిందా గోవిందా, నువ్వెక్కడమేమిటయా, అడుగు తీసి అడుగేస్తే గోవిందా, నాకు తెలుసున్నది ఇదొక్కటే 70 ఏళ్ల నుంచి. నువ్వు నడవడం ఏమిటి, అడుగు తీస్తే గోవిందా, అడుగేస్తే గోవిందా అన్నాడు. అంతే, ఎక్కేశాడు, ఎక్కడ ఆగలేదు. ఆ తర్వాత నాకు ఆయన కనపడనే లేదు. 20 నిమిషాల్లో ఎక్కేశాడు అంతే కొండ. అంటే కనుచూపు దాటిపోయినంత దూరం ఎక్కేశాడు. ఇప్పటికీ స్వామిని నమ్ముకుని కొండ కింద నుంచి కొండ పై వరకు దొల్లుకుంటూ ఎక్కే భక్తులు ఉన్నారు. అది వెంకటాచల మహాత్యం అంటే, అది వెంకటేశ్వరుడు అంటే. అక్కడ రాత్రి పగలు తేడా చూపించండి ఆ గుడి ముందు. నాకు రాత్రి ఉండదు, పగలుండదు, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు మాడవీధుల్లో. ఎవడి నోటి వెంట చూడండి గోవిందా 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 తప్ప ఇంకో మాట ఉండదు. ఎంతమందికి నమ్మకమో, ఎంతమందికి పూనికో, నగలు కట్టలు తీసి వేసేస్తుంటారు హుండీల్లో. ఏమో ఏ తల్లికి ఏ ఐదోతనం ఇచ్చాడో, ఎవరికి పిల్లలు పుట్టారో, ఏ గొడ్రాలు అమ్మా అని పిలిపించుకుందో, ఎవరికి ఏ అనారోగ్యాన్ని తీసేశాడో మహానుభావుడు, ఎంతమందికి ఎన్ని కోరికలు తీర్చాడో. మీకు శ్రీ వెంకటాచల వైభవము అని ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. మీరు ఎప్పుడైనా ఆ పుస్తకాన్ని చదవండి, వెంకటేశ్వర లీలలు అని. మతిపోతుంది మనకు ఆ పుస్తకం చదివితే. వెంకటేశ్వరుడు ఎంతమందిని ఎన్ని రకాలుగా కాపాడాడో మనకు అర్థమవుతుంది. అందుచేత వెంకటాచల వైభవం అంటే, వెంకటేశ్వరుడి యొక్క కృప అంటే అటువంటిది. ఆ కృప ఆయనే అక్కడ తీర్థాలుగా, క్షేత్రాలుగా, కొలనులుగా, కోనలుగా మారిపోయాడు మహానుభావుడు. వాటిలో స్నానం అంత పరమపుణ్యప్రదం. తిరుమల క్షేత్రానికి వెళ్ళిన దగ్గర నుంచి స్వామి చుట్టూ దర్శనం చేయడం మంచిదే, కానీ స్వామి యొక్క తీర్థాలలో స్నానం చేయడం కూడా అంత గొప్పది. జ్ఞాపకం పెట్టుకుని తప్పకుండా స్నానం చేసేటటువంటి ప్రయత్నం చెయ్యండి. అందుకని ఇవి స్వామివారి కొండ మీద ఇంత గొప్ప తీర్థాలుంటే, తత్తుల్యమైన తీర్థం ఉన్నది ఎక్కడో తెలుసా అండి? కింద ఉంది మళ్ళీ తిరుపతిలో. ఎక్కడ? పద్మసరోవరం అని పేరు. తిరుచానూరని మనం వెడుతుంటాం, అలివేలు మంగాపురం. అసలు అయ్యవారిని, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడానికి తిన్నగా అయ్యగారి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు పూర్వం. ఎందుకంటే ఆయన ఏకబేరమూర్తి వెంకటాచలంలో. మీకు ఎక్కడైనా సరే విష్ణుమూర్తి యొక్క గుడిలో చూడండి, పక్కన శ్రీదేవి భూదేవి ఉంటారు, కరచరణాదులతో ప్రకటంగా ఉంటాడు పరమాత్మ. ఒక్క శివాలయంలో మాత్రం లింగ స్వరూపంలో ఆయన ఉంటాడు, ప్రకటంగా అమ్మవారు ఉంటుంది. వెంకటాచలంలో తద్విరుద్ధం. అయ్యవారు ఏకబేరమూర్తిగా ఒక్కరే ఉంటారు, అమ్మవారు పక్కన ఉండరు. లోపల స్వర్ణ లక్ష్మి మాత్రం ఉంది. ఆ స్వర్ణలక్ష్మి కూడా ఓసారి అదృశ్యమై మళ్ళీ వచ్చింది. అందుకని స్వర్ణలక్ష్మిగా అమ్మవారు వ్యూహలక్ష్మిగా ఉంటుంది. ఆయన పరబ్రహ్మస్వరూపమై స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక్ అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదస ప్రకాశికాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు. మీరు ఏ పేరుతో పిలవండి, ఆయనకేం బాధ లేదు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే, అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే, నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే, నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ, క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే, పురుషాయత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం, విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే, యోగినూయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం. నమో నమస్తే కిల కారణాయ, నిష్కారణాయ అద్భుత కారణాయ, సర్వాగమామ్నాయ మహార్ణవాయ, నమోపవర్గాయ పరాయణాయ. మీ ఇష్టం ఏమని పిలవండి. పోతనగారి తెలుగులో అయితే ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండి అని, అంత ఈ జగత్తంతా ఎవరిలో పుడుతోందో, ఎవరిలో పెరుగుతోందో, ఎవరిలో లయమైపోతోందో అటువంటి పరబ్రహ్మస్వరూపం ఏముందో ఆ పరబ్రహ్మమే వెంకటేశ్వరుడు. అటువంటి వారిని మీరు అమ్మా అనండి, పలకడానికి ఆయన సిద్ధం. శివా అనండి, పలకడానికి ఆయన సిద్ధం. శ్రీ మహావిష్ణు అనండి, పలకడానికి ఆయన సిద్ధం. మీరు ఏ పేరు పెట్టకండి, నిర్గుణంగా ఆయన కేవలం పరమాత్మ అనండి, మిమ్మల్ని ఉద్ధరించడానికి ఆయన సిద్ధం. పిలవడానికే ఉంది, మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కటి మాత్రం యథార్థం,
నడిచి వచ్చినవాడు మాత్రం వైకుంఠం నుంచి వచ్చినటువంటి శ్రీనివాసుగా వచ్చినటువంటి వాడు శ్రీ